అందరికీ నమస్కారం. దేశీ డిషెస్ 777కి స్వాగతం. ఈరోజు మనం సాఫ్ట్ లేయర్ చపాతీ తయారు చేద్దాం. ఇది ఏ కూరతో అయినా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సినవి 250 గ్రాముల గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె మరియు అవసరమైనంత నీళ్లు. ఇంగ్రీడియంట్స్ సింపుల్గానే ఉన్నాయి, కానీ టెక్నిక్ కరెక్ట్గా ఉంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. దానికి చిటికెడు ఉప్పు మరియు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేయాలి. డోని బాగా కలిపి సాఫ్ట్గా మరియు స్మూత్గా చేసుకోవాలి. చాలా హార్డ్గా కాకుండా చాలా స్టిక్కీగా కాకుండా ఉండాలి. ఇప్పుడు డోని క్లాత్తో కవర్ చేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. 10 నిమిషాల తర్వాత కొంచెం డో తీసుకొని చిన్న ఉండలాగా చేసుకోవాలి. దానిని రౌండ్గా థిన్గా రోల్ చేయాలి. పైకి కొంచెం నూనె అప్లై చేసి కొంచెం డ్రై ఫ్లవర్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు దాన్ని స్క్వేర్ లాగా ఫోల్డ్ చేయాలి, లేకపోతే ట్రయాంగిల్ లాగా రోల్ చేయాలి. మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి చపాతీలాగా రోల్ చేయాలి. ఇలా చేస్తే బ్యూటిఫుల్ లేయర్స్ వస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద టవా హీట్ చేయాలి. చపాతీని టవా మీద పెట్టాలి. బబుల్స్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేయాలి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా హీట్ చేయాలి. ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి లేదా నూనె అప్లై చేయొచ్చు. అంతే అండి, మన సాఫ్ట్ లేయర్ చపాతీ రెడీ అనింది. మన నెక్స్ట్ వీడియోలో టేస్టీ తెలంగాణ స్పైసీ మటన్ కర్రీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ మరియు టేస్టీ రెసిపీస్ కోసం దేశీ డిషెస్ 77 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.